నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీగా ఈవీఎంలు వీవీప్యాట్స్ మొదటి ర్యాండమైజేషన్ విజయవంతమైందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ అన్నారు. శుక్రవారం ఈవీఎంల గోడౌన్ వద్ద సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఈవీఎంలు వీవీప్యాట్స్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పకడ్బందీగా ఈవీఎంలు వీవీప్యాట్స్ మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టడం జరిగిందని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు ఈవీఎంలు వీవీప్యాట్స్ మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గా ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసిరావు, ఎలక్షన్ అధికారులు, టెక్నికల్ బృందం, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం భీమవరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డితో పాటు మంత్రి కారుమూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. ఎండల్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు తమ ప్రియతమ నాయకుని చూసుకునేందుకు తండోపతండాలుగా సీఎం బస్సు యాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. తమ నేత జగన్ ప్రజలు దారి పొడుగునా నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. ఈ నెల 15వ తేదీన భీమవరం సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర రానుందని, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ యాత్రకు హాజరై విజయవంతం చేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అర్హులైన వారందరికీ అందిస్తుంటే మరోపక్క ప్రతిపక్ష నాయకులు జగన్ను అదే పనిగా విమర్శించడం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే మేము ఈ అభివృద్ధి చేస్తామని నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నారని అన్నారు. గతంలో మీరు చేసిన పాలన ప్రజలు చూశారు, మా ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజలు చూశారు, ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. ఏ గడపకు వెళ్ళినా ఈ ప్రభుత్వంలో మాకు లబ్ధి చేకూరిందని చెప్తున్నారని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి బస్ యాత్ర చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతి సభలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈరోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా రోడ్ షోల్లో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది. అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు మన కృష్ణా జిల్లా నుంచి ఎంటర్ అవుతారు. 15వ తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో. దాని తర్వాత తాడేపల్లిగూడెం మీదుగా నైట్ హాల్కి చేరుతారు. తాడేపల్లిగూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది. సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్ లో కూడా రోడ్ షో ఉంటుంది. సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ మరుసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాబో రోజుల్లో కంప్లీట్ గా రూట్ మ్యాప్ కానీ, అదే విధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ, టైమింగ్స్ కానీ త్వరలోనే పట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సాయం అందేలాగా పథకాలు అమలు చేశారని, మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సహకరించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలో నాయి బ్రాహ్మణ సంఘం, కన్ని భక్తుల సంఘం, గంగిరెద్దుల సంఘం వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో మంత్రి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న యానాదుల పుంతలో రోడ్లు వగైరా నిర్మించడం వల్ల అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి మరో 10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు ప్రారంభం కాలేదని అన్నారు. ఎన్నికలైన తక్షణం పనులు చేపట్టడంతో సామాజిక భవనం నిర్మించగలమని తెలిపారు. తమ ప్రభుత్వం పేద బడుగు వర్గాల అభివృద్ధి చెందాలన్నదే ధ్యేయంగా పనిచేస్తుందని, అందుకే సంచార జాతులకు చెందిన పెండ్ర వీరను చైర్మన్ గా నియమించామని తెలిపారు. అర్హులకు ఇండ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు. కల్లి బొల్లి మాటలు చెప్పే ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని మంత్రి నాగేశ్వరరావు కోరారు. కార్యక్రమ మండల వైసీపీ అధ్యక్షుడు పాల్గొన్న సత్యనారాయణ, గంగిరెద్దుల సంఘ అధ్యక్షుడు కొండయ్య, యానాదుల సంఘ అధ్యక్షుడు పెద్దిరాజు, మల్లు సత్యనారాయణ, రంభ సూరిబాబు తదితరులు మాట్లాడారు. एमसी चैरमैन बन्नी प्रसाद, जेडपी कोआपरेटिव मेंबर अभिबुद्दीन,
సర్పంచ్ గంటా విజేత నాగరాజు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, కంకటాల సతీష్, కునరెడ్డి జయరాజు తదితరులు పాల్గొన్నారు. సన్నగా బుడగలు అమ్ముకుంటున్నాం, ఇది అమ్ముకుంటున్నాం అన్ని పెట్టి 50,000 రూపాయలు మీకు లోన్ ఇప్పించి అందులో 30,000 రూపాయలు ప్రభుత్వమే కట్టి 20,000 మీరు కట్టుకునేటట్టు చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. ఇదే కాకుండా మీకు పిల్లల చదువుల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఇవాళ అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ యానాదులకు పెద్ద ఎత్తున సాయం చేసింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు, ఇంత పిల్లలకి ఇంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు, ఎందుకంటే యానాదులుగా ఉండకూడదు, గంగిరెద్దులుగా ఉండకూడదు, ఆ పిల్లలు కూడా చదువుకునే డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలి, అదే నా ఏమంటున్నాడు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 15వ స్థానంలో ఉండేవాళ్ళు మన చదువుల్లో, ఇవాళ నెంబర్ 1కు వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఫస్ట్ మీకు డ్రైన్లు రోడ్లు నేను చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. నేను 3 రోడ్లైనా 6 రైళ్ళైనా చేస్తాను. ఏదైతే మీ పాత కమ్యూనిటీ హాల్ ఏదుందో అది వెంటనే ఎలక్షన్ అయిన వెంటనే అది పడగొట్టి మీకు కట్టిస్తానని 2 ఫ్లోర్లు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాలంగా కట్టిస్తానని చెప్పి మాటిస్తున్నాను. మాట తప్పే మనిషిని కాదు నేను. మీకు ఏదంటే అది చేసే మనిషినే నేను. మీకు మార్కెట్ కావాలంటున్నారు, మార్కెట్ కూడా ఏదో ప్లేస్ చూసి చక్కగా నీట్ గా హైజీనిక్ గా మార్కెట్ కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఇలాగ అందరికీ కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్న, బీసీలకు పెద్దపేట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవాళ 25 ఎంపీలు అయితే 5 ఎంపీలు ఎస్సీ ఎస్టీలు కొని 20 ఉన్నాయి. 20లో 12 ఎంపీలు బీసీలకు ఇచ్చారు. శ్రీకాకుళం బీసీ, విజయనగరం బీసీ, వైజాగ్ బీసీ, రాజశేఖరం బీసీ, నరసాపురం బీసీ, ఏలూరు నా కొడుకు బీసీ, అలాగే మన నరసరావుపేట బీసీ, ఇలా మొత్తం అందరికీ కూడా 12 బీసీలకు ఇచ్చి గౌరవిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గౌరవించాలని చెప్పి అత్తిలి యానాది పుంతలో గంగిరెద్దుల సంఘం, యానాదుల సంఘం వారు మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్ పెండ వీరన్న మాట్లాడుతూ అనగారిన వర్గాలను గుర్తించేది ఒక్క జగన్ మాత్రమేనని అన్నారు. బడుగు వర్గాల కోసం 1,288 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. పార్కుల మండల వైసీపీ అధ్యక్షుడు బను సత్యనారాయణ, గంగిరెద్దుల సంఘాధ్యక్షులు కొండయ్య, యానాదుల సంఘాధ్యక్షులు పెద్దిరాజు, మల్లు సత్యనారాయణ, రంభ సూరిబాబు తదితరులు మాట్లాడారు. ఎంసీ చైర్మన్ బన్నీ ప్రసాద్, జడ్పీ కోఆపరేటివ్ మెంబర్ హబీబుద్దీన్, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, కంకటాల సతీష్, కునరెడ్డి జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తర్వాత అనేక మందికి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో సంచార జాతులకు అండగా ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కారుమూరి వెంకటనాగేశ్వర గారి విషయాన్ని మీ అందరికీ తెలిపిస్తా ఉన్నా. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఇమీడియట్ గా అన్న మన ప్రాంతవాసి ఈ రకంగా ఉందంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పినటువంటి వ్యక్తి అన్న కారుమూరి వెంకటనాగేశ్వర గారు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ ఉన్నప్పుడు సంచార జాతులకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా కలిసారా? ఎప్పుడైనా మీకు అండగా ఉన్నారా? ఎప్పుడైనా ఈ మధ్యలో నాకు తెలిసి 5-6 సార్లు మన కుర్రోళ్ళందరూ కూడా వెళ్ళి అన్న కారుమూరి వెంకటనాగేశ్వర గారిని కలవటం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సమస్యలు కానీ మీ ప్రాంతంలో సమస్యలు కానీ ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఏదైతే ఈ రోజు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అన్న కారుమూరి వెంకటనాగేశ్వర గారి నాయకత్వంలో మీ అందరూ కూడా చేయించుకునే విధంగా ఆయన ఇంటికి దెబ్బలాడి పని చేయించుకోవడానికి మీరందరూ కూడా ఎదురుకు రావాలని విషయాన్ని మీ అందరూ తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే మేము మాట్లాడవచ్చు, కానీ మీరు కూడా ఎదురుకు రావాలి, మీరు కూడా మాట్లాడాలి. నాకు ఫలానా పని ఉంది సార్, మాకు అవట్లేదని మాట్లాడినప్పుడు ఆ పని ఎదురుకు వస్తుంది. మొన్న ఒక మాట అన్నారు వేరన్నా, నాకు వాళ్ళ నుంచి ఎవరైనా లీడర్స్ ఎవరైనా 2-3 కుర్రాళ్ళు ఉంటే రెగ్యులర్ గా నేను కూడా తిప్పుకుంటాను అని చెప్పారు. ఎవరైనా అసలు మనం తిప్పుకుంటానని అడిగింది, అసలు ఎవరైనా మనం దగ్గరికి రానిచ్చిన పరిస్థితి ఉందా? కానీ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్న కారుమూరి వెంకటనాగేశ్వర గారు నా కులభుజంగా ఉండే అసెంబ్లీలో కూడా సంచార జాతుల గురించి మాట్లాడే వ్యక్తి అన్న కారుమూరి వెంకటనాగేశ్వర గారికి మీరు అందరూ కూడా అండగా ఉండాలనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో పార్టీలో చేరికలు అధికమవుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నారు. అత్తిలి మండలంలో పలు గ్రామాల నుంచి శుక్రవారం నిర్వహించిన వివిధ వర్గాల ఆత్మీయ సమావేశంలో భాగంగా
టీడీపీ జనసేన పార్టీల నుండి మంత్రి కారుమూరి సమక్షంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర వస్తున్న రోజుకి వైఎస్ఆర్కి గ్రాఫ్ పెరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమానికి మక్కువ చూపిస్తున్న ప్రజలు ఇతర పార్టీ నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఆ కారణంగానే ఇటీవల కాలంలో తణుకు నియోజకవర్గంలోని తణుకు అత్తిలి మండలాల నుంచి అధిక శాతం టీడీపీ జనసేన నుండి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అత్తిలి గోగులమ్మపేట రామాలయపురం నిర్మాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద అభిషేకాల అర్చనల అనంతరం విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శివుడు, రామలక్ష్మి, ఆంజనేయు, సీతారామ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయాన్ని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిపారు. తర్వాత పుష్పాలు అక్షతలు మీకు తోచినటువంటి దక్షిణ చేతాని నామాని యః పఠేత్ శృణుయాదవి చేసుకోండి అందరూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచించి ఓటు వేయాలని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి పిలుపునిచ్చారు. తణుకు 23-26 వార్డుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇల్లు అడిగితే వృద్ధుని హేళన చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుంటి సాకులు చెప్పి వృద్ధులు, వికలాంగుల పింఛన్లు ఎగ్గొడుతున్నారని కృష్ణ తులసి వివరించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని కృష్ణ తులసి పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుందని, ఆర్మీ రాధాకృష్ణని గెలిపించుకుంటే తణుకు నియోజకవర్గం నెంబర్ 1గా నిలుస్తుందని అభిలషించారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, మల్లిన రాధాకృష్ణ, కొయ్యని సత్యనారాయణ, చెల్లప్రసాద్, నాగల సత్య శ్రీనివాస్, గోలి వెంకట చౌదరి, కుక్కిరాల హరిబాబు, సింహాద్రి వెంకటరత్నం, చుండూరు శేషాద్రి శాస్త్రి, అంగరాజు ధనరాజు, కడలి సత్యనారాయణ, గుమ్మల హనుమంతరావు, భీమనాథన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సైకిల్
జగదీవన్ కూడా రావాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తున్నారు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మనం ఈ రాష్ట్రం నుంచి ప్రారద్రోరాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తుంది, మేము సంక్షేమాన్ని చాలా పెద్ద ఎత్తున చేశాము, ప్రతి ఇల్లు లేని వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందజేశామని చెప్తున్నారు. ఈ పక్కనే ఉన్న ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఒక వృద్ధురాలు మరి ఇల్లు లేక, ఒక అద్దె కట్టలేక చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు. ఆవిడ కూడా ఆవిడని మరి స్థానిక మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మరి అడిగినప్పుడు ఆయన చెప్పారంట, ముసలమ్మవి నువ్వు ఎంతకాలం బతుకుతావు, మీకు ఇల్లు ఎందుకు అని అడుగుతున్నారంట. మరి ఇది చాలా విచారకరం. ఇట్లాంటి పరిస్థితులు మనం ఎక్కడికి వెళ్ళినా చాలా ఇట్లాంటి విచారకరమైన పరిస్థితులు మేము చాలా కూడా చూస్తున్నాము. మరి ఈ వైఎస్ఆర్సీపీ మాటల ప్రభుత్వమే కానీ ఎక్కడా కూడా చేతలు అయితే లేదు. అట్లానే మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా కానీ అవినీతి, అరాచకాలతోటి మొత్తం రాష్ట్రం అంతా కూడా గజగజలాడిపోతుంది. మరి అందరూ కూడా ఇప్పటికే మాకు అనిపిస్తుంది, ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఓటరు కూడా వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయారు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు మే 13 వస్తుందా, వాళ్ళ ఓటు రూపంలో చూపిద్దామా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అనేది వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మేమందరం కూడా తణుకు నియోజకవర్గ ప్రజలను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మన రాష్ట్రం 5 సంవత్సరాల నుంచి కూడా ఒక యువతకి జాబులు లేవు, మహిళలకి రక్షణ లేదు, మరి సంక్షేమం అరకొర సంక్షేమం, చాలామందికి మరి ఉన్న పథకాలను కూడా, పెన్షన్స్ను కూడా చాలా పెద్ద ఎత్తున తీసేసినటువంటి పరిస్థితి. నిజంగా జెన్యూన్ బెనిఫిషరీస్ ఎవరున్నారో కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు పథకాలు అందనటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తణుకు కప్పలంకన సెంటర్లో మై ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తణుకు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు సూరంపూడి కామేష్, ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్, మై ఫ్రెండ్స్ సభ్యులు పి సుధీర్, ఎం క్రాంతి, ఎం సత్యరెడ్డి, టి శ్రీనివాస్, విపత్తి శేఖర్, కె రవికుమార్ తదితరులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కామేష్, సురేష్లు మాట్లాడుతూ వేసవి సమయంలో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో మంచి పని, మై ఫ్రెండ్స్ మరిన్ని మంచి పనులు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మై ఫ్రెండ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్న పోలీస్ స్టేషన్ పరిధిలో గోసని కాలా ఒడ్డున గుర్తు తెలియని మృతదేహాన్ని తణుకు పోలీసులు కనుగొన్నారు. నరేంద్ర సెంటర్ నుండి బంగారు షాపులో వీధి చివర ఇరిగేషన్ ఆఫీస్ పక్కన పాడుబడిన ఇరిగేషన్ క్వార్టర్స్ దగ్గర 30 నుండి 40 సంవత్సరాల వయసు గల మగ మృతదేహం కుళ్ళి దుర్వాసన వస్తోందని, ఒంటి మీద ఎటువంటి బట్టలు లేకుండా చనిపోయి ఉన్నాడని 21వ వార్డు విఆర్ఓ ఫిర్యాదు మేరకు తణుకు టౌన్ పోలీస్ ఎస్ఐ కె శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు మండలం మండపాకలో 35 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై అభిమానంతో నేరుగా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయలేకపోతున్నందున మనస్తాపంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షులు బోడపాటి వీర్రాజు ఆధ్వర్యంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసినట్లు వాడు వెల్లడించారు. రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు. ఇప్పుడు